హరే శ్రీనివాస. భగవద్గీత కించిదీత, భగవద్గీత కించిదీత, గంగాజలలవ కణికా పీత, గంగాజలలవ కణికా పీత, సకృదపియేన మురారీ, సకృదపియేన మురారీ సమర్చ, క్రియతే తస్య మోపిన చర్చాం, క్రియతే తస్య మోపిన చర్చాం. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఎవడు భగవద్గీతను కొంచెమైనను అధ్యయనము చేయును, గంగాజలమును ఒకంతైనను పానము చేయును, ఒక్క పర్యాయమైనను భగవంతుని పూజించును, అట్టి వానిని గూర్చి యముడు కూడా చర్చించడు. ఈ శ్లోకమును దృఢభక్తాచార్యుల వారు చెప్పిరి. చెడ్డ పనులు చేసిన వారిని గురించి, పాపమును ఆర్జించిన వారిని గురించియే యముడు చర్చించి వారికి తగు శిక్ష విధించును. అంతే కానీ మంచివారి జోలికి యముడు పోడు. భగవద్గీతను చదువుట, గంగాతీర్థమును పానము చేయుట, భగవంతుని అర్చించుట, ధ్యానించుట మొదలగునవి సత్కార్యములు. అట్టి వారిని ఆచరించు పుణ్యాత్ముల కడకు యముడు ఏలపోవును, పోనేరడు. కావున విజ్ఞుడగువాడు తన జీవితమందే లాంటి పాపములు చేయక గీతాపఠనము, భగవద్ధ్యానము, గంగాజల సేవనాది పుణ్యకార్యములచే ఆచరించుచు జన్మ సార్థకత నొందవలెను. అవతారమూర్తియగు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందము నుండి వెలువడిన దివ్య ప్రబోధమగుటచే భగవద్గీత మహాపవిత్రమైనది. కావున ముముక్షువులు దానిని మరువరాదు. ఈ శ్లోకము ద్వారా భగవద్గీత యొక్క ప్రాముఖ్యత లెస్సగా వెల్లడి అగుచున్నది. హరే కృష్ణ.